స్టేషన్ లో తొక్కిసలాట ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్తూ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. రైల్వే శాఖ కూడా దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఇలాంటి సమయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మరణించిన 18 మంది పేర్లను అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. జనం భారీగా ఉండడమే తొక్కిసలాటకు ప్రాథమిక కారణమని అధికారులు చెబుతున్నారు. తొక్కిసలాటకు గల కారణాలపై దర్యాప్తు చేపడతామని తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పిన దాని ప్రకారం ప్లాట్ఫామ్కు వెళ్లే ఫుట్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగింది. పట్నా వెళుతున్న మగధ్ ఎక్స్ప్రెస్ 14వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఉంది. జమ్మూ వెళుతున్న ఉత్తర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ 15వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఉంది. ఈ సమయంలో కొంతమంది ప్రయాణికులు ఫుటోవర్ బ్రిడ్జి నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 14, 15 వైపు వెళ్లే మెట్లపై జారిపడ్డారు. దీంతో వారి వెనుక ఉన్నవారు కింద పడ్డారు. తొక్కిసలాట జరిగిందని ఉత్తర రైల్వే ప్రతినిధి హిమాంశు ఉపాధ్యాయ్ చెప్పారు. ఉన్నత స్థాయి కమిటీ తొక్కిసలాటపై దర్యాప్తు జరుపుతోందని ఆయన తెలిపారు. దర్యాప్తు తర్వాతే తొక్కిసలాటకు కారణమేంటో తెలుస్తుంది. జనం భారీగా వస్తారని మేం అంచనా వేశామని, అయితే 2 రైళ్లు ఆలస్యంగా నడపడంతో అనుకున్న దానికంటే ఎక్కువ మంది అక్కడకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాటకు కారణాలపై రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోందని రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు. ప్రస్తుతం ఈ తొక్కిసలాటకు కారణాలు ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా రైళ్ల పేర్లలో గందరగోళమే తొక్కిసలాటకు కారణమని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ప్రయాగ్రాజ్ స్పెషల్, ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ పేర్ల మధ్య గందరగోళమే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు కారణమని ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రయాగ్రాజ్ వెళ్లే 2 రైళ్లకు ఒకేలా పేర్లు ఉండడంతోనే ప్రయాణికులు తికమక పడ్డారని, తమ రైలు వెళ్లిపోతుందని ఆందోళనే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్న ప్రకారం శనివారం రాత్రి ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు తొలుత ప్లాట్ఫామ్ నెంబర్ 16 మీదకు వస్తోందంటూ మైక్లో ప్రకటించారు. అయితే ఆ సమయానికే ప్లాట్ఫామ్ 14పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ పేరుతో ఓ రైలు ఆగి ఉంది. అయితే అప్పటికే ప్లాట్ఫామ్ 14 మీద ఉన్న రైలు ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ప్రకటన వినగానే తమ రైలు 16వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వస్తోందని కంగారు పడ్డారు. వెంటనే వెళ్లకపోతే రైలు తప్పిపోతుందనే భయం, ఆందోళనతో వందల మంది ప్రయాణికులు 16వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు పరుగులు తీశారు. అయితే అప్పటికే 12, 13, 14 ప్లాట్ఫామ్లపై భారీగా ప్రయాణికులు ఉండడం, 14వ ప్లాట్ఫామ్ మీద ఉన్నవారు 16వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు దూసుకువెళ్లడంతో ఈ హడావిడిలో తొక్కిసలాట జరిగిందని ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18 మంది చనిపోయారు. రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట నేపథ్యంలో తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ముగియనున్న మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం మరిన్ని రైళ్లను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు మరో 4 స్పెషల్ ట్రైన్స్ను నడుపుతున్నట్లు తాజాగా నార్థన్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ టెర్మినల్ స్టేషన్ల నుంచి ప్రయాగ్రాజ్, దర్భంగా జంక్షన్ రైల్వే స్టేషన్లకు నడపాలని నిర్ణయించింది. అయితే రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయిన తర్వాత హడావిడిగా ఇలా స్పెషల్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఈ స్పెషల్ ట్రైన్లను ముందే ప్రకటిస్తే ఇలా తొక్కిసలాట జరిగి అంతమంది ప్రాణాలు పోయేవి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.